రైతులకు సన్నరకం వడ్లు క్వింటాల్కు 2,500 రూపాయలు చెల్లించాలని, ప్రకృతి వైపరీత్యాలలో నష్టపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ వినతి పత్రాన్ని అందజేశారు. గురువారం కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు సురేఖ కాంగ్రెస్ నేతలతో కలిసి కలెక్టర్ కార్యాలయంకు వెళ్లి రైతు సమస్యలను వివరించారు. ప్రభుత్వం వానాకాలం నియంత్రిత వ్యవసాయం పేరు మీద రైతులను సన్నరకాలను సాగు చేయమని ప్రోత్సహించి ఇప్పుడు గిట్టుబాటు ధర లేకుండా రైతులను మోసం చేస్తుందని సురేఖ అభియోగించారు. సన్నరకం వరి పంటకు పెట్టుబడి బాగా పెరగడం, లాభాలు రాకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆమె తెలిపారు. అంతేకాకుండా దోమకాటు రోగం వచ్చి దిగుబడి పూర్తిగా తగ్గిపోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి అర్కల హేమలత, మంచిర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి, పట్టణ అధ్యక్షుడు నరేష్, చెన్నూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ నికుల రమేష్, మైనార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ సత్తార్, మహిళా జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, మహిళా డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్ సంజీవ్, మజీద్, కౌన్సిలర్లు మోతే సుజాత, సల్ల మహేష్, బాదవత్ ప్రకాష్ నాయక్, పట్టణ ఉపాధ్యక్షులు జోగుల సదానందం, డీసీసీ అధ్యక్షులు దీటి రవి, బ్లాక్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ వడ్డే రాజమౌళి, కాంగ్రెస్ నాయకులు కొండ శేఖర్, పూదరి ప్రభాకర్, నాంపల్లి శ్రీనివాస్, స్రవంతి, పల్లవి, పద్మ, నేహ, కిషోర్, రఫీ, లక్ష్మణ్, తిరుపతి, ఆవునూరి రాజకుమార్, సాయిరాం పటేల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశానికి అన్నం పెట్టే రైతు అన్నదాత ఈరోజు రోడ్డుకెక్కి తను పండించిన పంటని కొనే దిక్కులేక ఒక పక్షిలాగా అల్లల్లాడుతుంటే కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కేసీఆర్ గారు సన్నరకం వడ్లను ఈసారి వెయ్యాలి అని చెప్పడం వల్ల చాలామంది రైతులు తెలంగాణ సోనా వేయమని చెప్పడం వల్ల తెలంగాణ సోనా వేయడం జరిగింది. కేసీఆర్ గారు ఏం బెదిరించిండ్రు అంటే, తను చెప్పిన పంటలు వేయకపోతే రైతు బంధు ఇవ్వను, రైతు పండించిన పంటను కొనము అని చెప్పేసి చెప్పడం వల్ల చాలామంది దొడ్డు వడ్లను సాగు చేసే రైతులు కూడా ఈసారి సన్నవరి వేయడం జరిగింది. అయితే ఈ అకాల వర్షాలతోని ఆ పంట నష్టపోవడం, అలాగే అగ్గి తెగులు రావడం, దోమపోటుతోని కొన్ని వేల ఎకరాలలో కూడా పంట దెబ్బతిన్నది. అయితే సన్నవడ్లు సాధారణంగా దిగుబడి తక్కువ వస్తుంది. ఈసారి అంటే ఒక క్వింటాల్ ఒక 2 ట్రాక్టర్లు ఒక ఎకరానికి వచ్చే ప్లేస్లో ఇప్పుడు ఒక ట్రాక్టర్ మాత్రమే ధాన్యం అనేది వచ్చింది వాళ్ళ రైతు చేతికి. సీఎం గారు అయితే కేంద్రం ఏంటిది 1,888 రూపాయలు ఫస్ట్ గ్రేడ్ వరిధాన్యానికి మద్దతు ధర ప్రకటించడం జరిగింది. తర్వాత దొడ్డు వడ్లకు కూడా 1,868 రూపాయలు ప్రకటించడం జరిగింది. ప్రతిసారి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సన్న వడ్లని దాదాపు 2,300, 2,500 కూడా కొన్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న వడ్లకి కూడా దొడ్డు వడ్లకి ఒకే ధర చెల్లించుతున్నారు. అది కూడా రైతు ఇప్పుడు పంట కోతలు అయిపోయినాయి, మిల్లర్ల దగ్గరకు పోయి కొనుగోలు కేంద్రాలు అనేటివి చాలా దగ్గరలో ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు. రైతు తను పండించిన పంటని 1,888 రూపాయలు మద్దతు ధర ప్రకటించినప్పటికీ ఆ కళ్ళాల దగ్గర 1,400కు 1,600కు దళారులకు అమ్ముకోవడం జరుగుతుంది. ఆ ట్రాక్టర్లలో ధాన్యాన్ని నింపుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకొని వెళ్దాము అని అంటే అవి ఓపెన్ చేయలేదు. మిల్లర్ల దగ్గరికి పోయినా కూడా అంటే వాళ్ళ నానా తిప్పలు పెట్టి వాళ్ళ దగ్గర కొనడం లేదు. ఒక 2-3 రోజులు ట్రాక్టర్లలో అట్లనే పెడితే వాటికి ఇంకా వడ్లు రంగు మారి ఇంకా రేటు దిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఏదో ఒక రేటుకు వాళ్ళు అమ్ముకోవడమో లేకుంటే ఆ పడిగాపులు గాయడమో చేస్తున్నారు. సీఎం గారు ఏం చెప్పిండ్రు, నేనే చెప్పినా సన్నవడ్లు వేయమని చెప్పి 100, 150 పెంచుతాను అని చెప్పిండ్రు. ఇప్పటికి 15 రోజులు అయింది దాదాపు. దాని గురించి ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు, రేటు పెంపు అనేది ఏమాత్రం చేయలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, సన్నవడ్లకి తక్షణమే 2,500 ప్రకటించి రైతుల దగ్గర ఉన్న పంటను కొనుగోలు చేయాలి. అలాగే ఈసారి అకాల వర్షాలు, తెగుళ్ళు తోని ఏవైతే పంట నష్టం జరిగిందో ఆ రైతులకు నష్టపరిహారం కూడా ఒక ఎకరానికి 20,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే పత్తి కూడా చాలా వర్షాలతో దెబ్బతిన్నది. పత్తి రైతులు కూడా మద్దతు ధర 5,825 రూపాయలు ఉంటే చాలామంది రైతులు 4,000 లోపలనే 3,700కు 800కు కూడా. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఈరోజు
పంట పండించాలా వద్దా అనే సతమతమవుతూ చాలా బాధాకరమైన దీనమైన పరిస్థితిలో ఉన్నాడు. దానికి కారణం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అయితేనేది, కేంద్ర ప్రభుత్వం అయితేనేది రైతు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేక కాయ కష్టం చేసిన రైతు నిరంతరం బాధపడుతున్నాడంటే ఈరోజు ఈ పాపం కేసీఆర్కు తగలగా తప్పదు. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడ లేని విధంగా నువ్వు జీతం తీసుకుంటున్నావు, నీ ఎమ్మెల్యేలు కూడా జీతం తీసుకుంటున్నారు. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీకు నీ ఎమ్మెల్యేకు నువ్వే నిర్ణయించినావు ఇంత జీతం ఉండాలని చెప్పి. అదేవిధంగా కష్టపడి తాను పండించిన పంటకు తను నిర్ణయించుకునే అధికారం ఎందుకు ఇవ్వమని సందర్భంగా మేము అడుగుతున్నాం. సన్న రకం పండించమన్నావు, సన్న రకం పండిస్తేనే నేను రైతు బంధు ఇస్తానని చెప్పినావు. మరి సన్న రకం పండించిన రైతు బంధుకు నువ్వు అన్నం పెట్టే రైతుకు సున్నం పెడుతున్నావు. ఇదేనా నీ పద్ధతి అని చెప్పి మేము అడుగుతున్నాం. సన్న రకం పండిస్తే రైతుకు అది ఎక్కువ సమయం ఉంటుంది, దానికి ఎక్కువ కూడా ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. ఈరోజు దోమకాడు అని చెప్పి అదే సరే కొన్ని వ్యాధులు వస్తున్నాయి, దానివల్ల పంట నష్టపోతాడు రైతు. అదేవిధంగా కళ్ళలకు తీసుకపోతే అక్కడ కొనే నాదుడు లేడు, పట్టించుకొని నాడు లేదు, మీ అధికారులు ఎవరు పట్టించుకోకుండా వర్షం పడి తడిచి అవి కలర్ కూడా చేంజ్ అవుతున్నాయి. దానివల్ల కూడా మీరు క్వింటాల కింద తరుగు తీస్తుండ్రు. 17% కన్నా తేమ తక్కువ అవుతుండ్రు. మీరు మోసం చేస్తున్నారు రైతును. అదేవిధంగా గోనె సంచుల కొరత ఉంది. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో 6వ వార్డులో గల సాయిబాబా ఆలయం ఏరియాలో నిర్మిస్తున్న సీసీ రోడ్ పనులను చైర్మన్ ఇసంపల్లి ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 23 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డు పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో ఎమ్మెల్యే దివాకర్రావు దృష్టికి తీసుకెళ్లగా డిఎంఎఫ్టీ నిధులు మంజూరు చేయించారని అన్నారు. మున్సిపాలిటీలోని అన్ని ప్రాంతాల్లో రోడ్లు వేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు వంగ తిరుపతి, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, కౌన్సిలర్లు పూదరి కుమార్, చీడం మహేష్, బౌతు లక్ష్మి, బెడికె లక్ష్మి, జాగృతి నాయకులు తోకల సురేష్, మాజీ సర్పంచ్ మల్లెత్తుల రాజేంద్రపాణి, నాయకులు బండి తిరుపతి, కాదాసి హరీష్, గుండె తిరుపతి తదితరులు పాల్గొన్నారు. కానీ వైస్ చైర్మన్ గారు నస్పూర్ 6వ వార్డులో ఈరోజు సీసీ రోడ్లు వేస్తున్నా దానికి సంబంధించి ఎవరైతే ఇక్కడ స్థానికులు మాకు విషయం చెప్పారో ఎమ్మెల్యే గారి ఆదేశాల అనుసారం ఈ రోడ్లు ఈ దేవాలయాలు ఉన్నాయి కనుక ఇక్కడ ఉండే కార్మికులకు ఇబ్బందికరంగా ఉన్నదని మేము వెంటనే ఎమ్మెల్యే గారు చెప్పిన వెంటనే దీన్ని డిఎంఎఫ్టీ నిధుల నుండి మాకు శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ సిమెంట్ రోడ్డు క్వాలిటీగా వేస్తామని కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఎంటార్ నస్పూర్లో కూడా ఏదైతే డిఎంఎఫ్టీ నిధులు పెండింగ్లో ఉన్నాయో వాటిని కూడా త్వరితగతిన మేము పూర్తి చేస్తాం. ఇప్పుడు ఏదైతే ఎంటార్ నస్పూర్ అన్ని వార్డులలో కొన్ని వార్డులలో ఇంకొన్ని రోడ్లు వేసేది ఉంది. విద్యుత్ స్తంభాలు కూడా దరిదాపుగా అప్పుడైతే ఏదైతే మారు పట్టణ ప్రగతిలో రాసుకున్న పోల్స్ ఉన్నాయో, తీగలు ఉన్నాయో, వైర్స్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా యుద్ధ ప్రాతిపదికన చేస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని కాలనీలలో పోల్స్ తక్కువ పడ్డాయి అన్నారు. అవి కూడా మేము సంబంధిత అధికారులతోటి ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. వారు కూడా ఏం నిరుత్సాహపడద్దు, తప్పకుండా ఆ పోల్స్ కూడా వాళ్ళకి సంబంధించిన అత్యవసరంగా ఏదైతే ఉంటాయో వాటి కూడా మన ఈ స్థానికంగా ఉన్న కౌన్సిలర్లు ఎవరైతే నాకు చెప్పారో వెంటనే మేము సంబంధిత అధికారికి కూడా మేము చెప్పడం జరిగింది. డిఈ గారికి, ఏఈ గారికి, వారికి సంబంధించిన వాళ్ళకు కూడా మేము చెప్పడం జరిగింది. తప్పకుండా మేము వాటిని ఏపిస్తాం. ఎవరు కూడా వేరే నిరుత్సాహపడద్దు. మన కొత్త మున్సిపాలిటీ కనుక మొన్నటి వరకు కోవిడ్ ఉంది, దానివల్ల కొన్ని పనులు ఆలస్యం నడుస్తూ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి కౌన్సిలర్ కూడా నేను మరీ మున్సిపల్ చైర్మన్గా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, వాళ్ళు వేరే విధంగా భావించకుండా ఏదైతే పనులు ఉన్నాయో అన్నీ మన మున్సిపల్ డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగానే చేస్తాను. అందరి సహకారం కూడా ఉంది. కౌన్సిలర్స్ కూడా అందరూ కూడా సమిష్టిగా నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మున్సిపల్ డెవలప్మెంట్ చేయడం కోసం నేను ముందుంటానని నస్పూర్ మున్సిపల్ ప్రజలకు నేను తెలియపరుస్తా ఉన్నాను. ఇక్కడ టెంపుల్ ఉన్నాయి, అదేవిధంగా కాలనీ కార్మికులు ఉన్నారు కాబట్టి ఇక్కడ రోడ్డు అవసరమైన ఉద్దేశం కొద్దీ ఎమ్మెల్యే దివాకర్రావు గారి సూచన మేరకు ఇక్కడ నిధులను కేటాయించి ఈ యొక్క కాలనీ ప్రజల రోడ్డు సౌకర్యం కోసం ఈరోజు
ఈ రోడ్డు వేయడానికి ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. కొబ్బరికాయ కొట్టి ఏదైతే స్థానికంగా సింగరేణి కార్మికుల మరి ఏదైతే వారి యొక్క సౌకర్యార్థం మరి కార్మికులకు ఏ విధంగా అయితే ఇక్కడ సింగరేణి ప్రాంతంలో సింగరేణి బొగ్గుగనులు ఉన్నాయో ఆ ప్రాంతంలో మరి కాలనీలో కానీ మంచినీటి సౌకర్యం కానీ సీసీ రోడ్లు కానీ మురికాలు కానీ వీధి దీపాలు కానీ ఈరోజు మున్సిపాలిటీ అయిన తర్వాత ప్రత్యేకించి మున్సిపల్ మీద దృష్టి సారించి రానున్న రోజుల్లో ఇవి కాకుండా మరిన్ని కూడా అభివృద్ధి పనులు మరి కీలకంగా తీసుకుపోయే దిశగా మున్సిపాలిటీ పాలకవర్గం కూడా ప్రయత్నిస్తూ ఉంది. ఏదైతే కొంత ఇబ్బందికరంగా ఉన్నా కానీ మరి ఇక్కడ అభివృద్ధిలో మాత్రం ముందుకు తీసుకుపోలే రానున్న రోజుల్లో మరిన్ని నిధులు ఎమ్మెల్యే ఎంపీ గారి సహకారంతో ఈరోజు కేసీఆర్ మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మున్సిపాలిటీలో అధిక మొత్తంలో కొత్త మున్సిపాలిటీ కాబట్టి మరి పెద్ద మొత్తంలో నిధులు తీసుకొచ్చి అభివృద్ధికి బాటలు వేసే విధంగా మేము అందరం కూడా కృషి చేస్తామని ఈరోజు 6వ వార్డు పరిధిలో మరి నియర్ సాయిబాబా టెంపుల్ ఏరియాలో అయితే గతంలో మేము మున్సిపల్ ఎలక్షన్ కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు మరి ఇక్కడ ఉన్న ప్రజలు ఏదైతే మాకు రోడ్డు కావాలి మరి ఎందుకంటే గత 40 సంవత్సరాల నుండి ఇక్కడ రోడ్డు సరిగా లేదు, మరి ఈ రోడ్డు ఇలా ఉండడం వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి నాకు తెలియడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఏదైతే మేము గెలిచిన తర్వాత ఈ ఎంబడే మరి ఎమ్మెల్యే దివాకర్ రావు గారికి విన్నవించుకోవడం జరిగింది. మరి సార్ ఇక్కడ పరిస్థితులు మరి రోడ్డు వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ యొక్క కాలనీ వాసులు అని చెప్పడం జరిగింది. వారు వెంటనే కూడా మరి మున్సిపల్ చైర్మన్ గారు అలాగే వైస్ చైర్మన్ గారు ప్రతి ఒక్కరితో మాట్లాడి మరి దీన్ని ఎలా పరిష్కరించాలని చెప్పేసి మరి డిఎంఎఫ్టి నిధుల నుండి మరి ఈ యొక్క రోడ్డు 6 లక్షల రూపాయల వర్క్ను టెండర్ పిలవడం జరిగింది. ఆ యొక్క టెండర్కు మరి ఈరోజు మరి ఈ వర్క్ను శాంక్షన్ చేసి మరి వర్క్ ఓపెనింగ్ చేయడానికి వచ్చినటువంటి పెద్దలందరూ దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించడంతో మంచిర్యాలలో బీజేపీ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అధికార పార్టీని చిత్తుగా ఓడించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ అనుబంధ సంఘాల శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ద్విచక్ర వాహనాలపై బీజేపీ జెండాలను చేతపట్టి పురవీధుల గుండా ప్రదర్శన జరిపారు. వెంకటేశ్వర టాకీస్ నుండి ప్రారంభమైన విజయోత్సవ ర్యాలీ బెల్లంపల్లి చౌరస్తా, రైల్వే స్టేషన్, హమాలీవాడ, అశోక్ రోడ్, చున్నంబట్టివాడ, శ్రీనగర్, ఓవర్ బ్రిడ్జ్, ఐబీ చౌరస్తా, మున్సిపల్ ఆఫీస్ రోడ్ మీదుగా అచన టెక్స్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథరావు మాట్లాడుతూ దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ విజయం ప్రజల విజయమని అన్నారు. ఇది కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడుతూ ప్రజలు ఇచ్చిన తీర్పు అని కొనియాడారు. దుబ్బాక నుంచి కేసీఆర్ నిరంకుశ పాలనకు పతనం ఆరంభమైందని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో జరిగే ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి తప్పదని ఆయన జోస్యం చెప్పారు. నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం, రైతులకు సన్నరకం వరి పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోవడం ప్రజల్లో ఆగ్రహం పెల్లుబీకుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పట్టి కృష్ణ, పట్టణ అధ్యక్షుడు వంగపల్లి వెంకటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్, మునిమంద రమేష్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు జోగుల శ్రీదేవి, రాచకొండ సత్యనారాయణ, వివిధ మండలాల అధ్యక్షులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ కృష్ణారావు జయంతి వేడుకలు ఆనంద నిలయంలో ఘనంగా జరిగాయి. గురువారం మున్సిపల్ కౌన్సిలర్ హరికృష్ణ ఆధ్వర్యంలో కృష్ణారావు జయంతి సంబరాలు నిర్వహించారు. తొలుత కేక్ కట్ చేసి జయంతి జరిపారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ కృష్ణారావు మున్సిపల్ చైర్మన్ హోదాలో పట్టణ ప్రగతికి కృషి చేశారని అన్నారు. తాగునీరు, రహదారులు, మురికి కాలువల నిర్మాణంకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని ఆయన తెలిపారు. మంచిర్యాలకు చేసిన సేవలకు ఉత్తమ మున్సిపాలిటీగా ప్రభుత్వం గుర్తించిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు అందరు భాష స్టార్ట్ అబ్బి జాబ్ రైట్ దూరానా గోపనా
ఇద్దరు కాకలే ఉన్నారు నమస్తే మంచిర్యాల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ అయిన రాచకొండ కృష్ణారావు గారి మరి జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఆనంద నీళ్ళను మరి ఘనంగా వారి వేడుకలను నిర్వహించ జరుగుతూ ఉంది. మరి వారు మంచిర్యాల మున్సిపల్ చైర్మన్గా మరి 15 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి నాయకుడు. మరి వారు ఈ మంచిర్యాల పట్టణాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్ళినటువంటి మరి ఘనత కృష్ణారావు గారిది. వారు ఏదైతే మరి బడుగు బలహీన వర్గాల మీద ఎంతో ప్రేమ, మరి వారందరికి కూడా మనం మంచినీరు అందించాలనే ఒక లక్ష్యంతో ఆ రోజు మరి పెద్దలు దివాకర్ రావు గారు శాసనసభ్యులు వారి నాయకత్వం లోపల వారు మున్సిపల్ చైర్మన్గా ఇలా పట్టణంలో ప్రతి ఏరియా కూడా ఇవాళ మంచినీరు అందించిన ఘనత మరి కృష్ణారావు గారిది. వారు ఎక్కడైతే మరి స్లమ్ ఏరియా ప్రాంతంలో అనుకోండి, ఇవాళ రాజీవ్ నగర్ అనుకోండి, ఇవాళ అండాలమ్మ కాలనీ అనుకోండి, ఇవాళ ఎన్టీఆర్ నగర్ అనుకోండి, మరి వారు మున్సిపల్ చైర్మన్గా, పెద్దలు దివాకర్ రావు గారు ఎమ్మెల్యేగా ఇవాళ ఆ ప్రాంతంలో ప్రతి గల్లీలో కూడా సిమెంట్ వేసిన ఘనత కూడా మరి పెద్దలు కృష్ణారావు గారిది. వారు ఏదైతే నిరంతరం మంచిర్యాల మరి మున్సిపాలిటీని ఇవాళ తెలంగాణ ప్రాంతంతో పాటు ఆ రోజు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ మున్సిపాలిటీ అవార్డు తీసుకొచ్చినటువంటి మరి ఘనత మరి కృష్ణారావు గారిది. చాలా బాధాకరమైన విషయం. గౌరవ మాజీ మున్సిపల్ చైర్మన్ కృష్ణారావు గారి జయంతి ఇలా జరుపుకుంటామని మేము కలలు కూడా అనుకోలేదు. ఈరోజు అతను మీద ఉన్న ఎక్కడున్నా కానీ ఆ భగవంతుడు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. మళ్ళీ ఏంటంటే అతని జ్ఞాపకాలు మాకు ఎప్పటికీ నెరవేరుస్తూ మాకు ఎప్పుడు అతను ఉన్నట్టే అనిపిస్తుంది. అతను ఎప్పుడు ఎక్కడున్నా కానీ అరే శంకర్ ఎక్కడున్నావురా, అరే శంకర్ ఎక్కడున్నావురా అనేది పాపం ఆయన లేఖనందుకు మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఈరోజు ఇలా మంచిర్యాల మున్సిపల్లో కూడా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈరోజు దివాకర్ రావు గారు, కృష్ణారావు గారు ఇద్దరు అర్జునుడు శ్రీకృష్ణుడు లెక్క మంచిర్యాల ఇద్దరు కలిస్తే కృష్ణార్జునులు అని ఓ పేరు పెట్టిందన్నట్టు. మంచిర్యాల హైటెక్ సిటీ నూతన కార్యవర్గం ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. బుధవారం జరిగిన ఎన్నికల్లో విజేతలను మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై అభినందించారు. గౌరవ అధ్యక్షుడిగా పురెల్లి పోచమల్లు, అధ్యక్షుడు చిట్టినేని హనుమంతరావు, ఉపాధ్యక్షుడిగా తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా తౌటం చంద్రమౌళి, కోశాధికారిగా రావుల ప్రతాప్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా విశ్వనాథ్, ఆర్గనైజర్ కార్యదర్శిగా నగేష్, సభ్యులుగా గడియారపు యాదగిరి, భూమిరావు, అశోక్ కుమార్, రామయ్య, రాజేందర్, జ్ఞాని ఎన్నికైన వారిలో ఉన్నారు. కట్టుబడి ఉంటానని భయము దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చాలా సంతోషం. ఒక మంచి కాలనీకి మారు పేరు హైటెక్ సిటీ కాలనీ.
ఈ ప్రాంతం అంతా కలిసి ఐకమత్యంతో వాళ్ళ మంచిర్యాల పట్టణంలోనే అందరికీ ఒక మంచి ఉద్దేశాన్ని, అంటే ఎంత మంచి ఉద్దేశం అంటే వాళ్ళది గతం లోపల ఈ హైటెక్ సిటీ లోపల ఎలక్షన్స్ అనేవి జరిగాయి. దాంట్లో దాదాపుగా ఏ లెవెల్లో ఉండేనంటే బ్యాలెట్ ద్వారా ఎలక్షన్ అయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈసారి కాలనీ వాసులు, కాలనీ పెద్దలందరూ ఆలోచించి ఎలక్షన్ సంస్కృతి మంచిది కాదు, మనందరం ఐకమత్యంగా ఉండాలంటే ఎలక్షన్కు స్వస్తి పలకాలని చెప్పి దీన్ని యునామినస్గా ఏకగ్రీవంగా చేసుకోవాలని ఒక మంచి భావనతోటి ఈ కాలనీకి సంబంధించినటువంటి అందరి పెద్దల కృషి వల్ల ఇలా యునామినస్గా సిహెచ్ హనుమంతరావు గారిని అధ్యక్షునిగా, అదేవిధంగా గౌరవ అధ్యక్షునిగా పూరిల పోచమ్మల్ గారిని, ఇంకా కార్యదర్శి, వైస్ ప్రెసిడెంటు, కమిటీ దాదాపుగా మొత్తము ఒక 13 మందితోటి ఫుల్ ప్లేట్స్గా కమిటీని ఏకగ్రీవంగా వేసుకున్నందుకు మంచిర్యాల పట్టణ ప్రజానీకం అందరి వెలుగు నుండి ఈ యొక్క కొత్త కమిటీకి నేను హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కమిటీ యునామినస్గా ఏర్పడడానికి కృషి చేసినటువంటి మాజీ అధ్యక్షులు రవి గారు కానివ్వండి, దేశపాండే సార్ గారు కానివ్వండి, ఎలక్షన్ కమిటీ ఎవరైతే కమిటీ ఉందో రవికాంత్ సార్, సందీప్ సార్, రాజమౌళి అన్న, సమిరెడ్డి అన్న అందరూ కూడా ఈ యొక్క కమిటీ యునామినస్ కావడానికి కృషి చేసినందుకు వారికి కూడా నేను చేతులు జోడించి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు. ఈరోజు హైటెక్ సిటీ అసోసియేషన్ ఆదివారం నాడు మమ్మలను కాలనీ వాసులు యునానిమస్గా, మా కమిటీ మెంబర్స్ అందరినీ యునానిమస్గా ఎన్నుకున్నందుకు కాలనీ వాసులందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమం మేము గత సంవత్సరం నేను 6 సంవత్సరాలు చేయడం జరిగింది. మరి తర్వాత కూడా చేసి మిగతా తర్వాత పోచమ్మలు రవి గారు చేసినప్పుడు కూడా వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తూ సేవ చేసుకుంటూ వచ్చినాను. ఈసారి నన్ను ప్రత్యేకంగా మీరు ఉండాలని చెప్పేసి మళ్ళీ యునానిమస్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్నందుకు కాలనీ వాసులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక ముందు కూడా ఈ కాలనీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాలనీ వాసులందరికీ సహాయ సహకారం మా కమిటీ సభ్యులతోటి, కాలనీ వాసులతోటి అందరినీ కలుపుకొని ఈ యొక్క కార్యక్రమాలు ప్రతి ఏ కార్యక్రమం ఉన్నా మా కమిటీ సభ్యులను తీసుకొని యథావిధిగా మీకు ఏ ఇబ్బంది కాకుండా నేను మా కమిటీ సభ్యులతోటి సేవ చేస్తానని చెప్పి మీకు అభయమిస్తాను. మీరు ఎలాగైతే నాకు మా కమిటీ సభ్యులందరికీ యునానిమస్గా ఇచ్చినందుకు మీ మెప్పు కోరి మా కమిటీ సభ్యులను కలుపుకొని అందరం కలిసి కూడా కాలనీ అభివృద్ధికి కృషి చేస్తామని, మా కమిటీ సభ్యులకు కూడా కాలనీ వాసులందరూ సహాయ సహకారాలు అందించాలా. ఇంతకుముందు ఎలాగైతే మాకు సహాయ సహకారాలు అందించారో మా సభ్యులకి ఇప్పుడు కూడా మా కమిటీ సభ్యులకు కూడా మీరు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమం మాకు మా అందరి సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ